ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా చేపట్టింది. కాసేపట్లో ప్రారంభం కానున్న మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు చేపట్టనున్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు హాజరు కానున్నారు. నార్సింగిలోని తన నివాసం నుంచి కేటీఆర్ కాసేపట్లో మహాధర్నాకు బయలుదేరనున్నారు. రైతు భరోసా తగ్గించడంపై బీఆర్ఎస్ నిరసన చేపడుతోంది. రైతులకు 15,000 రూపాయలు అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ మహాధర్నా పోలీసుల బందోబస్తు మధ్య జరగనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, రైట్ చందు, మరికొద్ది సేపట్లో అయితే నల్గొండకు కేటీఆర్ రానున్నారు. కేటీఆర్ నల్గొండలో మహాధర్నా పేరుతో అయితే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండలో రైతు మహాధర్నా అయితే జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా అయితే హాజరు కానున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఈ ధర్నాలో అయితే పాల్గొనున్నారు. మా నల్గొండ పట్టణం గడియారం సెంటర్ ఏదైతే ఉందో గడియారం సెంటర్ నుండి నిర్వహించున్న ఈ మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు 3 గంటలు మాత్రమే అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించాలని అయితే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రైతు మహాధర్నా ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 12వ నిర్వహించి ఉండగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాయిదా వేసుకున్నారు. అయితే తిరిగి ఈ నెల 21వ తేదీ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ధర్నాకు ఒకరోజు ముందే పోలీసులు అనుమతిని అయితే నిరాకరించారు. సంక్రాంతి పండుగకు ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్లే వారు తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారిపై అంతా రద్దీగా ఉంటుందని చెప్పేసి, పైగా క్లాక్ టవర్ సెంటర్ ఏదైతే ఉందో క్లాక్ టవర్ సెంటర్ ఇరుకుగా ఉంటుంది. దీంతో పాటు వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తేందుకు 21 తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు ఉన్నందున గ్రామ సభలకు బందోబస్తు కల్పిస్తామని ఈ సభలైతే ఈ మహాధర్నాకైతే అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో బీఆర్ఎస్ నేతలు అదే రోజు హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే కాగా 27వ తేదీ కాకుండా 28వ తేదీకి ధర్నా నిర్వహణకు పోలీసులు అనుమతించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దాంతో వాళ్ళకి అనుమతి అయితే 28వ తారీఖు నాడు ఇవ్వడం అయితే తెలుస్తుంది. మొత్తం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే ధర్నా నిర్వహించుకోవాలి. దాని తర్వాత ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేపినా కేసులు అవుతాయని చెప్పేసి పోలీసు వాళ్ళు సీరియస్ గా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా 3 గంటలు ఈ ధర్నాకైతే అనుమతి ఇచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది పోలీసు బందోబస్తు మధ్య అయితే ఈ ధర్నా నిర్వహిస్తున్నట్టు అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది మొత్తం 1500 మంది పోలీసులు అయితే ఇక్కడ బందోబస్తుగా ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత ధర్నా నిర్వహించే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ రోజు మరికొద్ది సేపు అంటే 11 గంటలకు కేటీఆర్ మహాధర్నా స్టార్ట్ చేస్తారు. ఎన్టీఆర్ విగ్రహం నుండి క్లాక్ టవర్ సెంటర్ చేసుకుంటారు. దాని తర్వాత ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్ లో కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ మహాధర్నా రైతులతో కలిసి మహాధర్నా నిర్వహిస్తారు. రైతులు మరియు జిల్లా నాయకులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు, వీరితో పాటు రైతులు కూడా పాల్గొంటారు. ఈ ధర్నాలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతుంటారో హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతులకు 15,000 లెక్కన రైతు భరోసా వేయాలని చెప్పేసి కేటీఆర్ మహాధర్నా నిర్వహిస్తున్నారు. మొత్తంగా మరికొద్ది సేపట్లో నల్గొండకు కేటీఆర్ రానున్నారు. రైట్ శంకర్, థ్యాంక్ యూ.